ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ నమస్కారం. ఇంతకుముందు కొంతమంది బాబాగారు షిరిడీలో చదువు సంధ్య లేని కొంతమంది అమాయకులను లోబరుచుకొని వారికి లేనిపోని ఏవో కొన్ని జిమ్మిక్కులు చూపించి పెద్ద గురువుగా భగవంతుడిగా వారి చేత కీర్తించబడ్డారు. దాన్నే కొంతమంది దేశమంతా ప్రచారం చేశారు అని చెప్పేసి కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే కథలో దాదాసాహెబ్ కాపర్డే, ఇతను విద్యాగంధం లేనివాడు కాదు, పల్లెటూరులో ఉండేవాడు కాదు, అమరావతి మహానగరంలో ఉండేవాడు, గొప్ప మేధావి, గొప్ప విద్యాబుద్ధులు నేర్చినవాడు, లాయర్గా గొప్ప ప్రసిద్ధుడు, స్వాతంత్ర సమర యోధుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ కేసులన్నీ కూడా ఇతనే వాదించేవాడు. అంత గొప్ప వ్యక్తి కూడా బాబా భక్తుడు. అంతేకాదు, ఏ సదుపాయాలు లేనటువంటి ఆ చిన్న కుగ్రామంలో బాబా కోసం వచ్చి బాబా సంరక్షణలో, అంటే బ్రిటిష్ వారు తనను అరెస్ట్ చేస్తారని భయపడి తన మిత్రులు ఇచ్చిన సలహా మేరకు షిరిడీకి వచ్చి బాబా దగ్గర ఉంటే ఎవరు ఏమీ చెయ్యలేరు అనే విశ్వాసంతో వచ్చి ఎటువంటి సదుపాయాలు లేని ఆ షిరిడీలో 4 నెలల పాటు ఉండిపోయాడు. 80 ఇళ్ళు మాత్రమే ఉండేయంట అప్పట్లో. అటువంటి దాదాసాహెబ్ కాపర్డే ఆయన భార్యకు సంబంధించిన వృత్తాంతం మనం ఇప్పుడు చదవబోతున్నాం. సచ్చరిత్రలో 27 అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు భాస్కర్ కిలి గారు దాదాసాహెబ్ కాపర్డే భార్య, ఆమెకు బాబాగారు ఇచ్చినటువంటి రాజారాం అనే మంత్రం గురించి, సరే అది మంత్రం కాదు, ఆయన అది కేవలం మాట మాత్రమే అని మాట 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 అంటూ చెప్పాడు పాపం. దాని గురించి చూద్దాం అసలు ఏం జరిగిందో అని. దాంట్లో ఏమన్నాడంటే, ఆమె బాబాగారి పాదాలు ఒత్తుతూ ఉంటే బాబాగారు ఆమె చేతులు ఒత్తుతూ ఉన్నాడు. సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న గురువులు, వేషధారులు, చాలామంది స్వామీజీల భాగవతాలు మనం వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి నేనైతే ఎప్పుడో భయపడ్డాను. బాబాగారి లాంటి సద్గురువు అయినా సరే, ఎవరైనా ఒక భక్తురాల్ని, శిష్యురాల్ని చెయ్యి ముట్టుకున్నా సరే, లేదా ఆమె గురుభావంతో, తండ్రి భావంతో సేవ చేస్తున్నా సరే, దాన్ని కూడా భయంకరంగా చిత్రీకరించి ఆ గురువు యొక్క, ఆ మహాత్ముని యొక్క క్యారెక్టర్ని అవమానిస్తూ మాట్లాడడం అనేది చేస్తారు. అదృష్టం కొద్దీ ఆ రోజుల్లో టీవీ ఛానల్స్ లేకపోయినాయి అని అనుకునేవాడిని. ఈ దృశ్యం, ఈ సంఘటన నేను చదివినప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. మహాత్మా గాంధీ గారిని కూడా ఆయన ఇద్దరు మనవరాళ్ళ వయసున్న చిన్న 17-18 సంవత్సరాల పిల్లలను ఆసరాగా తీసుకొని ఆయన ఉండడం, వాళ్ళ హెల్పింగ్, వాళ్ళ సహాయం తీసుకొని ఆయన ఉండడం, ఇంకా ఆయన కొన్ని సాధనలు చేస్తూ కొన్ని చేశాడని అంటారు. ఆయన తన యొక్క మనోనిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి ఆ ఇద్దరు అమ్మాయిల్ని తన పక్కనే పడుకోబెట్టుకునేవాడని, తనను ఇంద్రియాలని తాను ఎంతవరకు నిగ్రహించుకున్నాను, మనస్సును ఎంతవరకు జయించాను అని తనను తాను పరీక్ష పెట్టుకునే నిమిత్తం వారిద్దరి పర్మిషన్ తీసుకొని, ఏమ్మా మీరిద్దరూ నా పక్కన పడుకోవడానికి అంగీకరిస్తారా, మీకే ఇబ్బంది లేదు కదా, నేను
నా మనస్సు యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఇలా చేయాలనుకుంటున్నాను, వారికి చెప్పి అలా చేశాడని విన్నాను నేను. ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా విమర్శిస్తుంటారు ఇప్పుడు మహానుభావులు కొంతమంది. కాబట్టి ఎవరు మహాత్ములు, దైవస్వరూపాలు, అవతారాలు ఎవరూ లేరు. మనకు నచ్చకపోతే చాలు వాళ్ళని ఎంత ఘోరంగా అయినా విమర్శించవచ్చు. మనకు నచ్చితే చాలు వారు ఎన్ని నిజంగా తప్పులు చేసినా సరే అబ్బెబ్బెబ్బే అసలు అది తప్పులు కాదు, దాన్ని ఇలా ఆలోచించాలి అని చెప్పి సమర్థించుకునే సమాజంలో మనం జీవిస్తున్నాం. అందులో భాగంగా ఆయన ఆ తల్లి 70 సంవత్సరాల వయసు పైబడిన బాబాగారి పాదాలు ఒత్తుతూ ఉంటే కూతురు లాంటి కాబట్టే భార్య చేతుల్ని ఆయన కూడా ఒత్తడమో లేకపోతే మర్దన చేయడం, అది ఒత్తడం అనుకుంటే దాన్ని. అంటే నా కాళ్ళు ఒత్తి నీ చేతులు నొప్పి పెడుతున్నాయా తల్లి అనే భావంతో ఆయన ఆమె చేతులు ఒత్తడం జరిగితే అసలు ఇది మీ విఘ్నతకి మీ ఆలోచనకు వదిలేస్తున్నాను, మీరు ఎంత ఆలోచించుకుంటే అంత ఉంటుంది విషయం అని చెప్పేసి తానేమీ వ్యాఖ్యానం చేయకుండానే దాంట్లో ఉన్న ఎంత వీలైతే అంత తప్పుగా ఆలోచించుకోండి అని వదిలేశాడు. అంటే కాలం అలా ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక గురుస్థానంలో ఉన్నవాళ్ళు కానీ, తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు కానీ పరస్త్రీతోటి ఎంత గొప్ప పవిత్ర బంధం ఉన్నా అది తప్పుడు బంధంగా చిత్రించే రోజులు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. కాబట్టి సరే, వారిద్దరి పవిత్రత ఏంటి దేవుడికి తెలుసు, వారిద్దరికీ తెలుసు. అందులో ఏ అపవిత్రత లేకుండా అపవిత్రతని అంటగడితే ఆ పాపం మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరికి పడితే వారికి అపవాదు అంటగట్టే దుర్గుణం ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఓకే, ఇక్కడ చూడండి, కాపడ్డే ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే దాదాసాహెబ్ కాపడ్డే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉండిపోయాడు. కాపడ్డే సామాన్య గృహస్థుడు కాడు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి చరణాలయందు శిరస్సును ఉంచేవాడు. అంత గొప్ప విద్వాంసుడు, మేధావి, పెద్ద లాయరు. ఎలా ఉన్నాడంట, బాబా గారి పాదాల మీద దృష్టి పెట్టి ఉండేవాడంట, చేతులు జోడించి. ఆంగ్ల విద్యా పారంగతుడు, శాసనసభలో బాగా పలుకుబడి కలవాడు, వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు, అంటే గొప్పగా ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు, మాట్లాడేవాడు కాదు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్నా వారి వద్ద మౌనవ్రతంలో ఉండేవారు. కాపడ్డే, నోల్కర్, ఈ నోల్కర్ అనే అతను సబ్ జడ్జి. బూటి అంటే బాబా మందిరం కట్టిన అతను పెద్ద కోటీశ్వరుడు. కాపడ్డే పెద్ద విద్వాంసుడు, నోల్కర్ జడ్జి, బూటి పెద్ద కోటీశ్వరుడు. వీళ్ళు ముగ్గురు మాత్రం బాబా దగ్గర ఏ రోజు నోరు మెదపకుండా మౌనంగా ఉండేవారు, చెప్పేది వినేవారు. బాబా అంటే అంత భయభక్తులు. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మౌనవ్రతంలో ఉండేవారు. అలా బాబాతో పోట్లాడేవారు ఎవరై అంటే శ్యామ గారు. మాటకు మాట అని చెప్పేసి వాదించేవాడు, బాబాకి విసుగు తెప్పించేవాడు, తనతో సమానంగా ఒక స్నేహితుల్లాగా చూసేవాడు బాబాని. అంత సాన్నిధ్యం ఉండేది బాబాతో అతనికి. మాట్లాడకపోవటమే కాదు, బాబా ఎదుట కేవలం తలలు వంచి ఉంచేవారు. తలలు వంచుకొని సేవకుల్లాగా, మహారాజు దగ్గర సేవకులు ఎలా ఉంటారు, తల ఇలా వంచుకొని ఉంటారు, అలా ఉండేవారు. ఇంత పెద్దవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు. కాబట్టి బాబాగారు ఏదో చదువు సంజలేని అమాయకులకి మహిమలు చూపించి, మ్యాజికులు చూపించి భక్తులుగా మార్చుకున్నాడు అని విమర్శించేవాళ్ళు జాగ్రత్తగా వినండి. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు శ్రద్ధగా వినటం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులకు వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. అంటే దాదాసాహెబ్ కాబట్టే వేదాంత పంచదశిని అర్థం చేసుకొని
ఇతరులకు బోధించగలిగినంత గొప్ప జ్ఞానవంతుడు అతను. వేదాంత పంచదశి చాలా గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వేదాంత పంచదశి, వివేక చూడమని, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అద్భుతమైనటువంటి గ్రంథాలు. శబ్దబ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మందు నిస్తేజమే కదా. శబ్దబ్రహ్మ ఎంత గొప్పదైనా శుద్ధ బ్రహ్మం ముందు అంటే అసలైన పరబ్రహ్మ ముందు ఎంత పెద్ద పండితుడైనా, వేదాంతి అయినా, వేదాంగాలు చదివిన వాడైనా సరే ఆత్మసాక్షాత్కారం పొందిన వారి ముందు నిస్తేజుడే. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాబట్టి 4 నెలలు అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజురోజుకి ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాల యందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. అంటే బాబా తినే వరకు ఆమె తినేది కాదు, భోంచేసేది కాదు. సాయి మహారాజు ఆరగించిన తర్వాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన పరమభక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు. బాబా పద్ధతి విశిష్టమైంది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాపాడే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు అవి పల్లెం నిండా పెట్టుకుని వచ్చింది. ఆ పల్లెం వచ్చిన వెంటనే బాబా ఆతృతతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైన కఫినిని పైకి జరుపుకున్నారు. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళ్యాన్ని తమ ముందుకు లాక్కొని దానిపైన మూతను పక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకొని వస్తారు. అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచకులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా? ఇంతకంటే రుచిగా చేసుకుని భోజనాలు తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. అవి మాత్రం అలా పడి ఉంటాయి, అసలు వాటి పోయి చూడవు. కానీ ఇది తెచ్చిన భోజనం చూడగానే ఎందుకు అలా పరిగెత్తుకొని తింటున్నావు అని మాధవరావు దేశపాండే అంటే శ్యామ బాబాని అడిగాడు. ఇందాక చెప్పాను కదా, ఏది మనసులో పెట్టుకోడు. మనసులో ఏమనిపిస్తుంది బాబాని అది అడిగేస్తాడు. అందరి పళ్ళ్యాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళ్యాలను కూడా దూరంగా జరిపేసి ఈ స్త్రీ పళ్ళ్యం మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా? దేవా, మాకిది పెద్ద సందేహం. ఇదేమి నీ మాయ? ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఒకటి ఇష్టం లేకపోవడం అనేది గురువులకు, దేవుడికి ఉండదు కదా అని అడిగాడు. అప్పుడు బాబా చెప్తున్నాడు, ఈ భోజనం యొక్క విశేషం ఏమిటో చెప్పనా? పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తర్వాత ఒక మాలి వద్ద జన్మించింది. అంటే దీన్ని బట్టి చదివాక నాకు తెలిసింది, మానవ జన్మ ఒకసారి గనక పతనమైపోయి జంతు జన్మలకు మనం వెళ్ళిపోతే మళ్ళీ మనం మానవ జన్మ ఎత్తాలంటే ఏమంటారంటే 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాతనే వస్తుందంటారు. ఆ మళ్ళీ తిరిగి మానవ జన్మ రావడానికి ముందు ఆవు జన్మ ఎత్తాలి. ఆవు అన్నిటికంటే పవిత్రమైంది అంటారు కదా. ఎంత పవిత్రమైనా సకల దేవతలు ఆవులో ఉన్న మోక్షం ఆవుకు రాదు, మనిషికి మాత్రమే వస్తుంది. జ్ఞానం ఆవుకు ఉండదు, మనిషికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆవు జన్మ తర్వాత మనిషి జన్మ వస్తుంది అనేది ఈ పుస్తకం చదివాక నాకు తెలిసింది. ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తర్వాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తర్వాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. అంటే ఇప్పుడు కాపాడే భార్యగా ఆమె బ్రాహ్మణ స్త్రీగా ఉంది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు. అంటే చూడండి, బాబా గారు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించారు, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించారు. ఇది బాగా జాగ్రత్తగా వినాలి బాబాను విమర్శించేవాళ్ళు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం ఈ 2 సనాతన ధర్మానికి సంబంధించినవి. ముస్లిం మతం కర్మ సిద్ధాంతాన్ని కానీ లేదా పునర్జన్మ సిద్ధాంతాన్ని కానీ ముస్లిం, క్రైస్తవ మతం అంగీకరించవు. ఇదే ఆఖరి జన్మ, ఈ జన్మ నుంచి డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే లేదా నరకానికి వెళ్ళిపోవడం అంతే. అంతేగాని మళ్ళీ జన్మ లేదు, మానవ జన్మ ఒక్కటే ఫైనల్ అని ఆ 2 మతాలు చెప్తాయి. కానీ బాబా గారు మాత్రం
కర్మను అనుసరించి మానవుడు మరొక జన్మ ఎత్తుతాడు. ఆ జన్మ జంతు జన్మ కావచ్చు, మానవ జన్మ కావచ్చు. మానవ జన్మలో కూడా అది బ్రాహ్మణ జన్మ కావచ్చు, క్షత్రియ జన్మ కావచ్చు, వైశ్య జన్మ కావచ్చు, శూద్ర జన్మ కావచ్చు. వారి కర్మానుసారంగా ఉంటుంది. అంటే కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన బాబా సనాతన ధర్మానికి సంబంధించిన వారు కాకుండా మరి ఏ ధర్మానికి సంబంధించిన వారు అవుతారో మీరే ఆలోచించుకోవాలి అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. చేతులు నోరు కడుక్కొని తృప్తిగా తేంచి తమ ఆసనంపైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను ఒత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకి హితోపదేశం చేయసాగారు. అవకాశం తీసుకోవడం ఏమిటి అవకాశం? ఏం అవకాశం తీసుకున్నాడు ఆయన? ఇది కూడా భాస్కరగిరి గారికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ అందరికీ వచ్చేలా చేశాడు. ఏం అవకాశం తీసుకున్నాడు? ఏ అవకాశం లేదు. బాబాగారి దగ్గర ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని అంటారు కదా, అలాగా బాబాగారి తలుపులు తాళాలు లేని ఓపెన్గా ఉండేటువంటిది. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా చూడవచ్చు, అంతా కనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది, ఏ దాపరికం లేదు. కాబట్టి అక్కడ ఏ అవకాశం లేదు. ఆ తల్లి యొక్క శ్రద్ధకు రోజు బాబాగారికి ఆహారం తీసుకొచ్చి బాబా తిన్న తర్వాతనే ఆమె ఆహారం స్వీకరించడం అనే గొప్ప నియమాన్ని పాటించడం వల్ల ఆ తల్లి యొక్క సేవకు ఆ రోజు బాబాగారు అనుగ్రహించదలుచుకున్నారు. ఆమె బాబాగారి పాదాలు ఒత్తుతూ ఉంటే అప్పుడు ఆ అవకాశాన్ని తీసుకొని, అంటే ఆమె చేస్తున్న సేవ ఉంది కదా, ఈ సేవ చేస్తుంది కాబట్టి, ఇంతకాలం ఇంత నియమంగా తనకు ఆహారం సమర్పించింది కాబట్టి ఆ సేవకు ఫలితంగా ఇప్పుడు ఆమెకు ఒక గొప్ప సాధన ఇవ్వాలని సంకల్పించాడు. అంటే ఆమె చేసిన సేవకు అవకాశం, అదే అవకాశం, ఆమెకు వచ్చిన అవకాశం, అది ఆయన తీసుకోవడం కాదు. ఆమె సేవ చేసింది కాబట్టి ఆమెకు ఒక అవకాశం వచ్చింది బాబా అనుగ్రహించటానికి. ఆ అవకాశాన్ని తీసుకుని బాబా ఆమెకి హితోపదేశం చేయసాగాడు. బాబా చరణాలను పట్టుతున్న ఆమె చేతిని బాబా తన చేతితో ఒత్తసాగారు. బిడ్డ తన కాళ్ళు గట్టిగా ఒత్తుతుంటే ఆ తల్లి తన బిడ్డ యొక్క చేతులు నొస్తున్నాయేమో, నొప్పి పెడతాయేమో అని ప్రేమగల తండ్రి ఆ బిడ్డ యొక్క చేతులు నొక్కుతాడు చూడండి. అది తండ్రి బిడ్డల యొక్క గొప్ప ప్రేమకు నిదర్శనం. గురువుని మించిన తండ్రి ఎవరు ఉంటారు? అయితే ఇలాంటి సేవలు చూసి కొంతమంది కపట గురువులకు, వేషధారులకు చాలామంది స్త్రీమూర్తులు సేవ చేసి తరించాలని చూస్తారు. కానీ ఆ వేషధారులు, ఆ కపటులు ఆ స్త్రీల జీవితాలతో ఆడుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నో డౌట్. కాబట్టి కొద్దిగా ప్రమాదకరమైన మార్గం ఆధ్యాత్మిక మార్గం. ఎవడు వేషధారి, ఎవడు మోసగాడు, ఎవడు కపటి, భక్తి పేరుతో వ్యాపారం చేస్తూ భక్తులు మోసం చేసేవాళ్ళు, స్త్రీలను మోసం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి నా సలహా అయితే నిజమైన గొప్ప స్వభావం ఉన్నటువంటి గురువులైనా స్వామీజీలైనా దూరంగా ఉండి నమస్కారం పెట్టండి. సేవ చేసే ప్రయత్నం చేయొద్దు. భగవంతుని భక్తురాలి పరస్పర సేవను చూసి శ్యామ పరిహాసం ఆడాడు. దీన్ని కూడా తప్పు పెట్టాడు భాస్కరగిరి గారు. పరిహాసం ఏంటి? గురు శిష్యులు ఇద్దరు ఉంటే పరిహాసం ఆడకూడదు కదా, ఆమె ఉన్నది స్త్రీ కదా, పరిహాసం ఆడకూడదు అన్నాడు. అది ఏంటి ఆ పరిహాసం? వేరే విధంగా కాదు. ఆ పరిహాసం కూడా చాలా గొప్ప భావాలను క్రియేట్ చేసేదే. భలే బాగా ఉంది ఈ దృశ్యం, ఎంత ఆనందకరం, మీ పరస్పర ప్రేమభావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నాడు. పరస్పర ప్రేమభావం, గురువుకి శిష్యుడు సేవ చేస్తాడు, కానీ గురువు శిష్యుడికి సేవ చేయడం ఏంటి? చాలా విచిత్రం కదా. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను, అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు. అమ్మా, నీ జీవితం సఫలమవుతుంది, నీ మనస్సు శాంతిస్తుంది, నీకు అపరిమితమైన శుభం కలుగుతుందని చెప్పారు. బోధించింది ఏ మంత్రం? రాజారాం. రాజారాం అంటే రామ మంత్రం. అది మంత్రం కాదు, అలాంటి మంత్రం ఎక్కడా లేదు మన సనాతన ధర్మంలో. రాజారాం అనేది మంత్రం కాదు, అది ఒక మాట అన్నాడు. అంటే విమర్శించడానికి, పొగడ్డానికి అతనికి నోరు రావట్లా. బాబాగారు రాజారాం అనే మంత్రాన్ని బోధించడం ఏంటి? అలా బోధించితే అతను సనాతన ధర్మానికి చెందినవాడు అవుతాడు. కాబట్టి అసలు రాజారాం అనే మంత్రమే లేదు.
అది ఒక మాట. సరే, మంత్రం లేకపోవచ్చు, కానీ దాన్ని ఏమంటారు? భక్తులు ఏమంటారో తెలుసా? పవిత్ర నామం అంటారు, పరమాత్మ నామం అంటారు, పరబ్రహ్మ నామం అంటారు, తరింపచేసే నామం అంటారు. రామనామం తారక మంత్రం అనేది తెలుసా? అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం ఏదంటే రామమంత్రమే. ఎందుకని? మోక్షాన్ని ఇచ్చేది, తరింపచేసేది రామమంత్రమని మన శాస్త్రాలు చెప్పాయి. పరమేశ్వరుడు కూడా కాశీలో చనిపోయిన వారి చెవుల్లో ఊదేది శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని ఈ శ్లోకాన్ని వినిపిస్తారట. కాబట్టి రామనామాన్ని మించిన నామం లేదు. దాని పవిత్ర నామం, మోక్షాన్నిచ్చే నామం, రాతిని నాతికి చేయగల నామం, రాళ్లను నీటి మీద తేలియాడేలా చేసిన నామం. కాబట్టి నీ నోటికి ఏమనిచ్చినది? అది మాట, అది మాట, అది మంత్రం కాదు, అది మాట అన్నావు. అంటే రామనామాన్ని కూడా నీకు పవిత్రంగా చెప్పాలి అనే ఆలోచన రాలేదు బాబాగారి మీద ఉన్న ద్వేషంతో. రామనామం పవిత్రమైన నామాన్ని బోధించారు బాబాగారు. అది మంత్రం కాదు, నామం, పవిత్రమైన నామం, మోక్షాన్ని ప్రసాదించే నామం, పరమశివుడు కూడా జపించే నామం అని చెప్పాల్సిన నామం యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా అది మాట అన్నవే, అదే దౌర్భాగ్యం. బాబాగారిని విమర్శించాలనే ఆలోచనలో మీరు ఎన్నో తప్పులు చేస్తున్నారు. అలాగే ఇటువంటి సందర్భంలో గొప్ప పుణ్యం వచ్చే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. రామ అనేది, రాజారామ అనేది మాట కాదు మిత్రమా, అది పరమపావనమైనటువంటి నామం. వాల్మీకి ఆ నామాన్ని తిరగదిప్పి చదివాడు. మరా అన్నాడు. అది రామ అయిపోయి అతన్ని మహర్షిని చేసింది. మంత్రాలు చదివిన వాళ్ళకి ఏమొచ్చాయో నాకు తెలియదు, కానీ మంత్రోపదేశం చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు ఏం తరించారో నాకు తెలియదు, కానీ రామనామాన్ని తిరగదిప్పి చదివి ఒక బోయవాడు మహర్షి అయ్యాడు. అటువంటి నామాన్ని బోధించాడు. మంత్రం కాకపోవచ్చు, కానీ మంత్రం కంటే శక్తివంతమైంది సుమా. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోనికి చొచ్చుకొని పోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు, శరణాగతులను రక్షించే సాయి సమర్థులు. ఎల్లప్పుడూ భక్తుల మనోభీష్టాలను తీర్చి వారికి శుభాలను కలగజేస్తాడు. ఇది విషయం. కాబట్టి దేన్నైనా వక్రీకరించాలి, తప్పు పట్టాలంటే దేన్నైనా పట్టవచ్చు సోదరా. అది కాదు, మనసు పెట్టి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం జ్ఞానవంతులం అవుతాం. రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, శంకరాచార్యులు చెప్పినా, సాయినాథుల వారు చెప్పినా మంచే చెప్పారు. మనుషుల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి, ముక్తి మార్గంలో నడిపించడానికి ఏ నామం అయితే ముక్తిని ప్రసాదించగలదో, ఏ నామం అయితే మనుషుల పాపాలను హరించగలదో ఆ నామాన్నే కదా చెప్పాడు. మనందరం ఇష్టపడే నామం కదా, జై శ్రీరామ్. అటువంటి నామాన్ని బోధించినప్పుడు దాని గురించి గొప్పగా చెప్పడానికి ఎందుకు కంగారు పడతారు? ద్వేషం తీసేయండి, ప్రేమను పెంచుకోండి. సచ్చరిత్ర అద్భుతంగా అర్థమవుతుంది. సకల శాస్త్రసారం సచ్చరిత్ర. శాస్త్రాల్లో, సనాతన ధర్మశాస్త్రాల్లో లేనిది అందులో ఏముంది అంటారు కదా. లేనిది అందులో ఉంటే ఏమంటారు తెలుసా? మన శాస్త్రాల్లో లేని దాన్ని ఎందుకు ఒప్పుకుంటాం అంటారు. ఉంటే ఏమంటారు తెలుసా? మన శాస్త్రాల్లో ఉన్నదే కదా, అందులో కొత్తగా ఉంది అంటారు. ఇలా అంటే అలాగా. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. బాబా సనాతన ధర్మానికి సంబంధించిన వాడు అని నిరూపించడానికి కావలసిన రెండు ఆధారాలు ఉన్నటువంటి సంఘటన. ఒకటి మన యొక్క కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం మన సనాతన ధర్మానికి సంబంధించింది. బాబా గారు ఇందులో నిరూపించారు, యాక్సెప్ట్ చేశారు. అలాగే పరమపావనమైన రామనామాన్ని బోధించి ఒక తల్లికి మోక్ష మార్గాన్ని చూపించారు. ఆ విధంగా ఆయన 100% సనాతన ధర్మానికి సంబంధించిన వాడే. ఓకే, సాయిరామ్.